సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ 15 మొదటి నుంచి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచును. నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచును. చూడండి, సువార్త తెలియపరుస్తున్నాడంట. ఎలా? మీరు దాన్ని అంగీకరించితిరి, అంటే సువార్తను అంగీకరించితిరి, దాని యందే నిలిచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఉపదేశ రూపంలో సువార్త ప్రకటించాడు పౌలు. అంగీకరించటయే విశ్వసించుట. ఇక్కడ ఇంకో మాట, 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఈ మాట గమనించు. సువార్త అంటే ఏంటి? నీ పాపముల కొరకు యేసు మరణించాడు. నీవు చేసిన సర్వ పాపముల కొరకు యేసు క్రీస్తు తన సొంత రక్తమును కాచాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున నీ కోసమే లేచాడు. ఇదే సువార్త. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన శరీరమును నీ కొరకే సమర్పించి నీ సర్వ పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎంత తేటగా ఉంది కదా. నువ్వు చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికే యేసు ప్రభు తన శరీరాన్ని నీ కోసం నా కోసం అర్పించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము కదా. ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. తన శరీరమందు మన పాపముల కొరకు శిక్ష అనుభవించాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మీకు ఈ లేఖనాలను ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ మాటలు మీ హృదయంలో ఉంటే అవి మీకు బలం ఇస్తాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమం పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించిన. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తం, ఆ మాట క్లియర్గా ఉంది, పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గమనించావా ఈ మాట? నువ్వు చేసిన ప్రతి పాపమునకు పరిహారముగా దేవదేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. తన సొంత కుమారునికి ఒక శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించాడు. ఆ శరీరం అనే తెర ద్వారా నిత్య జీవం పొందాలని ఆ శరీరమునకు శిక్ష విధించాడు. ఈ మాటలు మీలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ప్రవచితమైతే ఇంకో ఉదయకాలాన్ని లేదు ఇంకా దినాన్ని ఇంకా తేటగా వివరంగా మీకు అర్థమయ్యేటట్టు బోధించే ప్రయత్నం చేస్తాను. మనం చేసిన పాపాలకి మనం అనుభవించాలి. మన శరీరం అందు శిక్ష పడాలి. కానీ మనం శిక్షింపబడి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిపోతే తిరిగి మనం రాలేం. అందుకని దేవుడు మనల్ని జాలిపడి మన మీద కనికరపడి తన కుమారుని లోకంలోకి పంపి తన కుమారుని శరీరమందు మన పాపమునకు తగిన శిక్ష నానా విధములైన బాధల ద్వారా, హింసల ద్వారా, కొరడల ద్వారా, గాయాల ద్వారా, దెబ్బల ద్వారా నానా విధములుగా ఆ శరీరమునకు శిక్ష విధించబడింది. పాపమునకై ప్రాయశ్చిత్తము జరగాలని పాపము కోరే ఆ జీతం మరణము కదా. పాపము కోరే ఆ బాధ హింస కదా, శిక్ష కదా. అది మనం అనుభవిస్తే సహించలేం. మనం అనుభవించి చనిపోతే తిరిగి లేవలేం. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు నీ కోసం నా కోసం శరీరమందు శిక్ష అనుభవించి ఆయన నరకాన్ని, పాపాన్ని, మరణాన్ని, లోకాన్ని, సాతాన్ని సమస్తము జయించి తిరిగి నీ పక్షంగా నా పక్షంగా 3వ దినము లేచాడు. ఇక మరణమునకు అధికారం లేకుండా చేసి నిన్ను నన్ను స్వతంత్రునిగా చేశాడు. ఇదే స్వార్థ. లేఖనం ప్రకారం క్రీస్తు నీ పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడని నువ్వు నమ్మితే, అంగీకరిస్తే నువ్వు దేవుని బిడ్డవు అవుతావు, దేవుని పిల్లలు అవుతావు.